ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే ఉన్నది. ప్రత్యేకించి గోచారంలో సర్వసాధారణంగా ఏర్పడేటువంటి జన్మరవి జన్మకుజుని యొక్క స్థితిగతులు ఈ రాశి వారికి కొంత ఇబ్బందులను కలిగిస్తాయి. 12వ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు కానీ, 12వ స్థానమందు బుధుడు కానీ, అర్ధాష్టమ శనేశ్వరుడు కానీ, అంటే ఈ రెండు 6 గ్రహాలు ప్రత్యేకించి ప్రతికూలంగా మీకోసమై పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. మరి మీకు అనుకూలంగా ఏ గ్రహాలు పనిచేస్తూ ఉన్నాయి? గురుగ్రహం 7వ స్థానమందు వారం మధ్య నుండి, అంటే బుధవారం దగ్గర నుండి చంద్రుడు కొంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ గురుబలం ఉండడం అన్నది అదృష్టమే. అంటే మొదట ఏదైనా కొంత కష్టపడవలసి వచ్చినప్పటికీ తదుపరి కొంత క్రమేణా మీకు అనుకూలతలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి గురుగ్రహం వల్ల. జన్మరవి జన్మకుజుని యొక్క స్థితి మాత్రం శారీరకమైనటువంటి శ్రమకి దారితీస్తుంది. ఎటువంటిది? దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అంటే శరీర సౌఖ్యం అన్నది ఇంక ఉండదు. అది అతిగా ప్రయాణాలు చేయడంతోనో, లేదా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడంతోనో, ఇలా ఏదైనా కృషించినటువంటి శరీరాన్ని కలిగి ఉంటారంటే శారీరక శ్రమ చాలా అధికంగా ఉంటుంది. దేని గురించో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఏది అంత ఈజీగా రాదు ధనురాశి వాళ్ళకి. అలాగే జన్మ కుజుని యొక్క స్థితి కూడా జ్వరం ఖడ్గభరణం చైవ భార్య బంధు విరోధకృత్ అన్నది. అంటే ఎవరు సహకారం లేదు, ఇంకా కుటుంబ సభ్యుల సహకారాన్ని మనం ఆశించకూడదు. అలాగే శారీరకంగా కూడా ఏదైనా దెబ్బలు తగలడానికో లేకపోతే అనారోగ్య సమస్యలు రావడానికో ఈ రవి కుజులు ఎక్కువ ఉపయోగపడతారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమేటిక్గా ఉన్నది కాబట్టి కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఇదే సమయంలో గురుదృష్టి ఉన్నది మీ రాశి మీద, అదే ప్రధానంగా కాపాడుతుంది. అంటే వీటి యొక్క తీవ్రతని గురుడు కంట్రోల్ చేస్తున్నారు. అప్పుడు మనకేంటంటే అంత తీవ్రత ఉండదు, కానీ కొంత అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి కొంత ఈ రవి కానీ కుజుడు కానీ వీటికి సంబంధించినటువంటి వారాలు వచ్చినప్పుడు, అంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఏ పని కూడా మనం చేయకూడదు, వదిలేస్తేనే మంచిది. ఎంత ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది. ఆ 2 రోజుల్లోనూ కొంచెం కష్టపడేటువంటి విషయాలు ఉంటాయి. అలాగే ఈ గ్రహస్థితి నుండి, అంటే అర్ధాష్టమ శని కూడా ఉన్నారు కాబట్టి శనివారాన్ని కూడా పక్కన పెట్టి మిగతా రోజుల్లోనే ఏ పనైనా చేసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.